ఇక్కడ మీరు చూస్తున్న ఈ దేవాలయం వచ్చేసి జియాగూడలో ఉంటుంది. రంగనాథ స్వామి టెంపుల్ అంటారు. ఇది వచ్చేసి ఈ గుడి కట్టి 400 సంవత్సరాలకు పైగానే అయ్యుంటుందని అక్కడ చెప్పారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్న పూజారులే ఈ గుడిలో ఉంటారు. శ్రీరంగంలో ఎలా అయితే పూజలు చేస్తారో హైదరాబాద్‌లో కూడా జియాగూడలో అలాగే శ్రీరంగంలో చేసినట్టుగానే వైష్ణవ సంప్రదాయంలో పూజలు చేస్తారు. ఇదొచ్చేసి అంత ద్రవిడ స్టైల్‌లో ఉంటుంది. ఇక్కడ రంగనాథ స్వామి రాతి పాముపై మంచం మీద అంటే పాము ఉంటుంది కదా! పడుకొని ఉన్న విష్ణుమూర్తి, రంగనాథ స్వామి చిత్రం ఉంటుంది. లక్ష్మీదేవి అంటే రంగనాయకి అమ్మవారు, ఆండాలమాత గుడి ఉంటుంది. హనుమంతుడి విగ్రహము, నవగ్రహాలు ఇవన్నీ కూడా ఈ గుడిలో కనిపిస్తాయి మనకి. ఆలయం వచ్చేసి చాలా బావుంటుంది. పురాతనమైనది కాబట్టి శ్రీరంగంలో ఎలా అయితే చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అలాగే పూజలు చేస్తారు. ధనుర్మాసం అనేది ఈ గుడిలో చాలా ప్రత్యేకమైనగా ఉంటుంది. వైకుంఠ ఏకాదశి అనేది ఇంకా చాలా ఫేమస్. భోగి రోజు రంగనాథ స్వామి, ఆండాలమాత వివాహం జరుగుతుంది. సంక్రాంతి రోజు కూడా గోదా కళ్యాణం ఇలా విశేషమైన పూజలు ఈ గుడిలో నిర్వహిస్తారు. చాలా దగ్గరలోనే ఉంటుంది. మన హైదరాబాద్‌లోనే ఉంటుంది జియాగూడ. చాలా దగ్గరగా ఉంటుంది. మనం వెళ్ళి చూసి రావచ్చు కూడా. సంప్రదాయాలు బాగా ఉంటాయి. పురాతనమైన గుడి. విశేషంగా పూజలు కూడా చేస్తారిక్కడ.